అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలను ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది. మరి 20,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాలను ఇప్పటికే ప్రభుత్వం పలుసార్లు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. మరి తాజాగా మరొక 10 రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. అలాగే వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ని మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కన షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే మరింత సమాచారం కోసం ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న సమాచారం కావాలన్నా కూడా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది. అంటే 3 విడతల్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. మరి ఇందులో భాగంగానే తొలి విడత నిధులను ఈ జూన్ నెల 12వ తారీఖున విడుదల చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను మనకు జూన్ 12న విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది మనకు రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని, ఇలా ఏ రైతులు అయితే చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పి మనకి ఇక్కడ ప్రకటించడం జరిగింది. మరి ఇక రైతులు ఏం చేయాలనే విషయాలను మనం ఇప్పుడు చూసినట్లయితే ముఖ్యంగా రైతులు ఈ నెల 25 లోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే మనకి ఇక్కడ డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది. మరి ఎవరైతే మనకు అప్లై చేసుకోలేదో ఆ రైతులకు ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే లేదు. మరి అన్నదాత సుఖీభవ పథకానికి 25వ తారీఖు వరకు మాత్రమే, ఈ మే 25 వరకు మాత్రమే అవకాశం ఉంది. మే 25 లోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయన్నమాట. మరి ఇక అప్పట్లోపు అప్లై చేసుకునే వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు. రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే పీఎం కిసాన్కి సంబంధించి మీకు డబ్బులు రావాలంటే 31వ తారీఖు వరకు కూడా సమయం ఉంది. అంటే రేపటి వరకు మాత్రమే సమయం ఉంది. మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి రేపు సాయంత్రంలోగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి రేపు సాయంత్రంలోగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఒక పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఇక రేపు సాయంత్రంలోగా అప్లై చేసుకోలేకపోతే కనుక పీఎం కిసాన్ డబ్బులు కూడా రావు. మరి ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీకు తొలి విడత జూన్ 12న విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలు మీకు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులు అయితే పొందాలి. మరి అప్లై చేసుకునేసిన తర్వాత ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే మనకు ఆల్రెడీ తెలుసు. ఈకేవైసీ మీరు చాలామంది రైతులు అయితే చేసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని, ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. మొట్టమొదటిగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. మరి ఈకేవైసీతో పాటు రెండవదిగా మీరు ఎన్పిసిఐ లింక్, అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పే విషయాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ చాలామంది రైతులకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. మరి దాంతో ఇబ్బంది లేదు. ఒకవేళ కాకుండా ఉంటే కనుక మీరు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి
ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యింటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇటీవల మనకు గత వీడియోలో చాలా వీడియోలో నేను చెప్పాను, మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది. మరి రైతు గుర్తింపు కార్డుకి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకున్నటువంటి రైతులకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు. మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకున్నారా లేదా అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఒకవేళ చేసుకోకుండా అంటే ఇప్పటికి కూడా అవకాశం ఉంది. నేరుగా మీరు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి. అక్కడ మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే కనుక ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే మీకు జరుగుతుంది. దాని ద్వారా మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి. మరి మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఇప్పటికే మనకు లేట్ అయింది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి అన్ని వివరాలు కూడా మీకు అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇవి కనుక మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి ఇవన్నీ చేసుకోండి, మీరు డబ్బులు అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తున్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మరి తప్పకుండా రైతులు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతి రైతు కూడా ఇలా చేయండి, మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. కార్డు, ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది రైతులు అయితే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా. అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 55 లక్షల మంది రైతులకు అదనంగా 600 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నమాట. మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి దరఖాస్తు చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు. అంటే 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత ద్వారా చాలామంది రైతులు అయితే లబ్ధి పొందారు. మరి 20 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇక్కడ 20 విడత ఒకవేళ మీకు 19 విడత రాకుండా ఉంటే 20 విడత డబ్బులతో పాటు అంటే 19 విడత డబ్బులు 20 విడత డబ్బులు రెండు కూడా 4,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 ఇస్తుంది. మొత్తం 9,000 రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు, రైతులు ఎవరు కూడా. మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి. నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం, అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం, అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల 26 నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెల 20వ తారీఖున అర్హుల జాబితాలో పేరుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట. మరి అర్హుల జాబితా 20వ తారీఖున విడుదలవుతుంది. 20వ తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదో చెక్ చేసుకొని మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి.
ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కనుక వారికి తెలియజేయండి, వారిని అప్లై చేసుకోమని చెప్పండి. అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టయితే చేయండి. మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,000 రూపాయలను అయితే అందించబోతోంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట. మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.